ఫ్రెండ్స్ మనం ఒడ్డుకొచ్చిన తర్వాత చేపల సెటక్ కూడా తెస్తాము. ఒకసారి చూడండి. దాంట్లో 4 రకాల చేపలు ఉన్నాం. ఎర్ర చేపలు, ఇంకా దొడ్డు మీన్లు, కింగ్ పీసులు, కర్రడ చేపలు పక్కన చూడండి. ఇప్పుడు నేను ఎర్ర చేప నిత్తాను. దాన్ని అయితే పండుగొప్పు అంటారు. చాలా బాగుంటుంది పండుగొప్పు చేప అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తినడానికి అయితే. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. దీని అయితే దొడ్డు మీన్ అంటారు. ఒకసారి చూడండి. నా ఎంత పొడవు ఉంది దొడ్డు మీను. మనకు పడిన చేపలో డేంజర్ చేప ఏదంటే దొడ్డు మీన్ చేప అయినా డేంజర్ చేప. ఇవైతే మన కింగ్ పీసులో ఆ దొడ్డు మీన్ చేప ఎందుకు డేంజర్ చేప అని నేను చెప్తున్నానంటే, అది ప్రాణంతో ఉండేటప్పుడు మన గ్యాలములో అయితే చాలా జాగ్రత్తగా తప్పించాలి. లేదంటే మన చెయ్యగాని దాని నోట్లో పట్టదనుక వెంటనే కట్ చేస్తుంది. దొడ్డు మీన్ మావాడు చూపిస్తున్నారు చూడండి. దానికి మచ్చలు ఉన్నావు కదా, పొడవుగా ఉంది దొడ్డు మీన్ అయితే. దాని పళ్ళు కూడా చాలా షార్ప్గా అయితే ఉంటావు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మనం ఒడ్డుకొచ్చిన తర్వాత చేపల సెటక్ కూడా తెస్తాము. ఒకసారి చూడండి. దాంట్లో 4 రకాల చేపలు ఉన్నాం. ఎర్ర చేపలు, ఇంకా దొడ్డు మీన్లు, కింగ్ పీసులు, కర్రడ చేపలు పక్కన చూడండి. ఇప్పుడు నేను ఎర్ర చేప నిత్తాను. దాన్ని అయితే పండుగొప్పు అంటారు. చాలా బాగుంటుంది పండుగొప్పు చేప అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తినడానికి అయితే. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. దీని అయితే దొడ్డు మీన్ అంటారు. ఒకసారి చూడండి. నా ఎంత పొడవు ఉంది దొడ్డు మీను. మనకు పడిన చేపలో డేంజర్ చేప ఏదంటే దొడ్డు మీన్ చేప అయినా డేంజర్ చేప. ఇవైతే మన కింగ్ పీసులో ఆ దొడ్డు మీన్ చేప ఎందుకు డేంజర్ చేప అని నేను చెప్తున్నానంటే, అది ప్రాణంతో ఉండేటప్పుడు మన గ్యాలములో అయితే చాలా జాగ్రత్తగా తప్పించాలి. లేదంటే మన చెయ్యగాని దాని నోట్లో పట్టదనుక వెంటనే కట్ చేస్తుంది. దొడ్డు మీన్ మావాడు చూపిస్తున్నారు చూడండి. దానికి మచ్చలు ఉన్నావు కదా, పొడవుగా ఉంది దొడ్డు మీన్ అయితే. దాని పళ్ళు కూడా చాలా షార్ప్గా అయితే ఉంటావు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.